నిత్య పూజ, నిత్య కర్మానుష్ఠానం ఏ విధంగా చేయాలంటే చక్కగా తలస్నానం చేయాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా ఏమండి మాకు చుండ్రు వస్తుంది, మాకు తల ఎంట్రుకలు రాలిపోతుంది, అవన్నీ లేదు. తలస్నానం చేయాలి. చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపంతా కూడాను కడిగి పసుపుతో రంగు, ఇది స్త్రీ పురుషులు ఇరువురు కూడా వర్తిస్తుందండి. ఏమండి మేము గడప కడగాలని మళ్ళీ వ్యంగ్యంగా అడగండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఒకరు చేస్తారు, మగవాళ్ళందరూ కూడాను దేవాలయంలో ఇంటికి ఒక దేవుడి రూమ్ ఉంటుంది కదా, స్త్రీలంతా కూడా అంటే దైవ ప్రార్థన చేయాలి అంటారు. ఆ దైవ ప్రార్థన చేసే చోట కొంతమంది ధూపదీప నైవేద్య అభిషేక ఆరాధనలతో చేస్తారు, కొంతమంది నమస్కారంతో చేస్తారు, కనీసం దీపమైనా వెలిగించి చేస్తారు, లేదా నమస్కారం. ఇవన్నిటికంటే కూడా ఏం కావాలి? సర్వస్య శరణాగతి. ఈ రకంగా నిత్య పూజ చేసుకోవచ్చు. నిత్య పూజలో ఇంకొకటి ఉందండి. ఇప్పుడు మనకు ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్ మనం ఒకళ్ళు మాట్లాడుతున్నాము అని అన్నారనుకోండి, ఈ మాట్లాడేటప్పుడు ఏదో ఒక శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయింది కదా. మీరు నాకు కాల్ చేసినా, నేను మీకు కాల్ చేసినా, కానీ భగవంతుడితో లౌకికమైనటువంటి వస్తువులతో తృప్తిపడ్డాడు భగవంతుడు. ఇలా కళ్ళు మూసుకొని ఉండగా స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడేటప్పుడు ఆ భగవంతుడితో వన్ విత్ గాడ్ అలా కనెక్ట్ అయినప్పుడే ఆ నిత్య పూజ యొక్క ఫలితం. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఆ స్వామివారు కనబడితే చాలండి, అదే నిత్య పూజ. విజయోస్తు.